నాకు ఈ కవిత ఎందుకు రాయాలి అనిపించిందంటే, ఒక మహిళ ఏడుస్తూ తను వేదనతో మాట్లాడుతుంది అనమాట. నేను వీడియో చూశాను. ఆ కింద వాళ్ళ భాష వేరు కాబట్టి కింద ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ పడుతుంది, ఇంగ్లీష్లో పడుతుంది, టెక్స్ట్ పడుతుంది. చూస్తే తను చెప్పే విషయం ఏమిటంటే, బిడ్డను కనగా బిడ్డను కనడానికి 580 ఇంజెక్షన్స్, 580 ఇంజక్షన్లు తీసుకున్నాను. బిడ్డను కన్న కొన్ని రోజులకే బూడిదైపోయాడు ఒక బాంబు వల్ల. అంటే ఇప్పుడు చుట్టూ ఉన్న శవాల లెక్క తనకి గుర్తు రావట్లేదు, శవాల కౌంట్ తనకు గుర్తు రావట్లేదు. అన్ని నెలలుగా తను అనుభవించిన బాధ ఏదైతే ఉందో, ఒక బిడ్డను కనడం కోసం, ఒక కళ నెరవేర్చుకోవడం కోసం, ఒక సామాన్య తల్లికి ఉండే కళ నెరవేర్చుకోవడం కోసం తను పడ్డ ఆ వేదన తను వెంటాడుతూ ఉంది అని తను చెప్తుంది. 580 ఇంజక్షన్లు. తను ఇంకా జీవితాంతం ఆ నెంబర్ని మర్చిపోలేను, మనం అది చేయలేము, మర్చిపోయేలా చేయలేము. ఆ స్థితి అంటే ఒక మానసికమైన స్థితిలోకి నెట్టివేయబడుతుంది యుద్ధం వల్ల మహిళలు, పిల్లలు కానీ. ఇంకోటి వాళ్ళు చెప్తున్నారు కదా, యుద్ధం మామూలుగా ఇప్పటికిప్పుడు ముగిసిపోయినా కూడా కొన్ని ఇయర్స్ వరకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది. యుద్ధం ఆగిపోవడం అంత మాత్రంలో అది ఇంకా యుద్ధం ముగిసిపోయినట్టు లెక్క కాదు, బాంబులు పడడం ఆగిపోయినట్టు లెక్క, యుద్ధం ముగిసినట్టు లెక్క కాదు. దానికి ఉండే అస్తవ్యస్తాలు ఇంకా నిరంతరం ఉంటూనే ఉంటాయి. వాళ్ళకుండే మానసికమైన రోగాలు ఎక్కువగా వస్తున్నాయంట అక్కడ, అంటే పిల్లలకి, తల్లులకి కానీ. సో ఆ మానసిక స్థితి గురించి చెప్పాలి, రాయాలి అనుకున్నాను. ఇంకొకటి, నేను పీరియడ్స్ గురించి ఎందుకు కవిత, నేను చాలా వాంటెడ్గా రాశాను కవిత. ఎందుకు రాయాలి అనిపించింది అంటే, మేబీ ఇలాంటి యుద్ధాలు సిరియా, పాలస్తీన్ చాలా దేశాల్లో ఎప్పటి నుంచో జరుగుతూ ఉంటాయి కదా. అసలు ఈ పోయట్స్ పీరియడ్స్ మీద రాయడం చాలా చాలా సహజం. ఈ జనరేషన్లో చిన్న అమ్మాయిలు కూడా రాస్తారు. అంటే నగరంలో ఉండే పీరియడ్స్ ఇష్యూ వేరు, యుద్ధ ప్రాంతంలో ఉండే ఇష్యూ వేరు. ఇక్కడ శానిటరీ ప్యాడ్స్ దొరుకుతాయి, పెయిన్ కిల్లర్స్ దొరుకుతాయి, అనేక రకాల ఆప్షన్స్ ఉంటాయి మనకి. కానీ ఈ యుద్ధ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి నోరు తెరిచి అది మీరు నన్ను కరెక్ట్ చేయాలి. నా అవగాహన ఏంటంటే, ఒక ముస్లిం సొసైటీలో ఎంత ఎడ్యుకేటెడ్ ఫాదర్, ఎంత ఎడ్యుకేటెడ్ డాటర్ అయినా ఒక శానిటరీ ప్యాడ్స్ అడగలేని ఒక స్థితి ఉంటుందేమో అని నేను అనుకుంటాను. ముస్లిం సొసైటీ గురించి నాకుండే అవగాహన అది. అట్లా అంటే కేవలం రొట్టె ముక్కలు లేవు అక్కడ, మంచి నీళ్ళు కూడా లేవు, నీళ్లు కూడా లేకుండా నీళ్ళని బాంబులు వేసి అక్కడ వాటర్ లేవు, ఫుడ్ ఏం లేవు, రొట్టె ముక్కల కోసం ఎదురు చూస్తూ ఉంటే అందులో ఒక లైన్ ఉంటుంది, బిస్కెట్లు రాలాలని పిల్లలు కోరుకుంటారు. అంటే బాంబుల వర్షం బదులు బిస్కెట్ల వర్షం పడితే బాగుంటుంది అని చిన్న పిల్లలు కోరుకునే మధ్యలో ఒక యంగ్ ఉమెన్ కానీ, ఒక తల్లి గారు నిలబడి శానిటరీ ప్యాడ్స్ కావాలని ఎవరిని అడుగుతారు? వాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా ఒక కోరుకోవాలి, బిస్కెట్లతో పాటు శానిటరీ ప్యాడ్స్ కూడా వర్షం పడితే బాగుండు మా కోసం అని లోపల కోరుకుంటారు. కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ఇప్పుడు మనం గాజా అని అంటాం, చాలా డాక్యుమెంటెడ్ వార్ అని. ఇంకెవరు ప్రత్యేకంగా వెళ్ళి డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు, దానికి అన్ని రికార్డ్ అయిపోతున్నాయి. అక్కడ ఉన్న చాలా కంట్రీస్ సపోర్ట్ చేయడం వల్ల ఇప్పటికీ 170 మెంబర్స్ జర్నలిస్ట్ చనిపోయారు. ఇంకా జర్నలిస్టులు, అసలు ఒక జర్నలిస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, జర్నలిస్ట్ కాదు అతను, కానీ కెమెరా పట్టుకొని పోయి ఫోటోలు తీస్తున్నాడు, ఫోటో జర్నలిజం చేస్తున్నాడు. ఎందుకంటే చచ్చేలోపు కనీసం ఇక్కడున్న పసిపిల్లలు నేను ప్రపంచానికి చూపించాలి అనే ఒక ఇంటెన్షన్తో. నిజానికి నేను అంతమంది జర్నలిస్టులు లేకపోతే ఈ కవితలు వచ్చేవి కావు. ఒక పోయెట్ జనరల్గా రాస్తారు, నేను చాలా రాశాను, ఇంకా రాయగలుగుతాను. కానీ ఈ కవితలు, ఇందులో ఉన్న సూక్ష్మమైన, యుద్ధంలో ఉండే సూక్ష్మమైన విషయాలని గురించి నేను ఆ జర్నలిస్టులు అక్కడ వర్క్ చేయకపోతే కనుక నేను ఇక్కడ కవితలు రాసేవాడిని కాదు. అవి నా కంటికి కనిపించేవి కాదు, నన్ను ఇంత కదిలించేవి కాదు కదా. ఆ జర్నలిస్టుల వల్లనే ఈ బుక్, ఈ పోయమ్స్ వచ్చాయని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా. ఇంకొకటి, ఆ జర్నలిస్టులు డాక్యుమెంట్ చేస్తున్న దానికంటే బియాండ్ లోపల ఇంకా సూక్ష్మంగా చూడాలనిపిస్తుంది. ఒక ఆర్టిస్ట్ ఏం చేస్తాడు, అందరూ చూసే చూపు కంటే ఇంకొద్దిగా ఏదైనా లోతుగా చూడాలి, ఇంకొద్దిగా డిఫరెంట్గా చూడాలి అనుకుంటాడు. అంటే జర్నలిజం ఈ ఒక కెమెరా కన్ను ఉంటుంది, కెమెరా కన్ను కంటే కూడా ఇంకా లోతుగా ఒక ఆర్టిస్ట్ మన చూడగలుగుతాడని నేను నమ్ముతాను. అందువల్ల ఇందులో కొన్ని మైన్యూర్ ఇష్యూస్ గురించి అనమాట, చిన్న సూక్ష్మ గురించి అది ఎవరు మెన్షన్ చేయడానికి స్కోప్ ఉండదు. ఇప్పుడు ఎలాగైతే ఇండియాలో హిందూ ముస్లిం అని కొట్టుకుంటాం, మనకి పాలస్తీనా గుర్తురాదు. ఎందుకంటే పాలస్తీనా గురించి మాట్లాడడానికి చాలా మందికి ఇక్కడ స్కోప్ ఉండదు. ఎందుకంటే ఇండియా ముస్లిం గురించి కొట్టుకోవడానికి టైం సరిపోవట్లేదు వాళ్ళకి. అట్లా మనం కూడా చూసే చూపు ఏదైతే చాలా విషయాలకి మనకి ఆ స్కోప్ దొరకదు. సో నాకు అనిపించింది, పోయట్స్ పీరియడ్స్ గురించి రాస్తారు కానీ వార్లో ఉండే పీరియడ్స్ గురించి రాసారా అంటే రాసే ఉండొచ్చు, తెలియదు మనకి. ఏదో ఒక దేశంలో ఏదో ఒక ఉమెన్ పోయట్ అయినా రాసి ఉండొచ్చు పీరియడ్స్ గురించి. ఇండియాలో తెలుగులో వచ్చాయో నాకు తెలియదు, కానీ నేను రాయాలి అనుకున్నాను, నేను మెన్షన్ చేయాలి అనుకున్నాను. మనం ఏ రూపంలో సంఘీభావం అంటే నాకున్నది ఒక పోయిటరీ కాబట్టి నేను పోయిటరీలో మెన్షన్ చేయాలనుకున్నాను.
అది ఇంకొకటి అన్నారు. ఒక అమ్మాయి ఒక చిన్న పోయేం, అది చిన్న నరేటివ్, ఒక సీన్ లాగా ఉంటుంది. ఒక క్లాస్ రూమ్ లో పిల్లలు బొమ్మలు గీస్తారు. ఒక నల్ల బోర్డు మీద బొమ్మలు గీస్తుంటారు. నల్ల బోర్డు మీద బొమ్మలు గీస్తే అందరూ వచ్చి ఏవేవో బొమ్మలు గీసిపోతారు. ఒక అమ్మాయి వచ్చి మాత్రం ఆకుపచ్చ చాక్ పీస్, గ్రీన్ చాక్ పీస్ తీసుకొని గ్రీన్ కలర్ గ్రాస్ వేస్తుంది. ఎందుకు నువ్వు గ్రీన్ కలర్ గ్రాస్ వేసావు, ఆకుపచ్చ గడ్డిని ఎందుకు వేసావంటే పాలస్తీనా మొత్తం ఆ బూడిదతో నిండిన పాలస్తీనా మొత్తం ఇట్లా పచ్చగా నిండాలన్న కోరిక అని ఒక స్కూల్ అమ్మాయి, చిన్న అమ్మాయి బోర్డు మీద గ్రీన్ కలర్ చాక్ పీస్తో వేస్తుంది. ఆ అమ్మాయికి చూపు లేని అమ్మాయి. యాక్చువల్లీ నేను అమ్మాయిని పెట్టాలి అనుకున్నాను, కానీ చూపు లేని అమ్మాయే వచ్చి గ్రీన్ చాక్ పీస్తోని గ్రీన్ గ్రాస్ గీయాలి అని అనుకోలేదు నేను. నాకు జనరల్గా న్యాచురల్గా నా లోపల నుంచి వచ్చేసింది చూపు లేని అమ్మాయి. తర్వాత నేను పోయి ఇంకా ఎడిట్ చేయలేదు, ఉంచేసాను. సహజంగా వచ్చిన వాటిని కొన్నిసార్లు నాకు ఎడిట్ చేయాలనిపించాను, చాలా సహజంగా వచ్చింది. అంటే మనం ఇంత చూపు ఉండి ఇంత టెక్నాలజీతో ఇంత వైడ్గా చూస్తున్నాము, అసలు చూపు లేని అమ్మాయి వచ్చి బోర్డు మీద బొమ్మ గీ అంటే పచ్చగడ్డి గీసింది. తనకు తెలీదు పచ్చ రంగు ఎట్లుంటుందో, కానీ పొయిటిక్ ఎక్స్ప్రెషన్. ఒక పచ్చగడ్డి గీసి పాలస్తీనా పచ్చగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని. ఇంకోటి తను గ్రీన్ గ్రాస్ గీసి రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటుంది. చేతి మునివేళ్లతో ఇట్లా గ్రాస్ ఇట్లా బోర్డు మీద ఉన్న గ్రీన్ కలర్ చాక్ పీస్ గ్రాస్ని ఇట్లా స్పర్శిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే తను కన్న కళ కోరిక ఏదైతే గ్రీన్ తను ఇట్లా చేయాలి అని. ఒంటి మీద బట్ట లేదు కానీ రొమ్ములో పాలున్నాయి. నేల లేని గాలి లేని దేశంలో చివరగా ఆకాశన్ని పాలు మాత్రమే ఉన్నాయి. నేల లేని గాలి లేని దేశంలో చివరగా ఆకాశన్ని పాలు మాత్రమే ఉన్నాయి. బిడ్డలకు దక్కాల్సిన పాలు బాంబుల వల్ల ఇంకిపోయాయి. నేను శవంగా మారబోయే ముందు మిగిలిన కాసిన్ని పాలను ఏ శవానికి పట్టాలో అర్థం కావడం లేదు. అమ్మా అని పిలవడానికి లేదు, ఆకలేస్తుందని ఏడవడానికి లేదు. పిల్లలకు నోరు కదలకుండా చేశారు. ఇప్పుడు నా పాలన్నీ ఒంటరివేనా? బాంబు పొగలో మసిబారిపోతాయా? అమ్మ పాలు అమృతం అంటారు కదా, ఇప్పుడు ఈ అమృతం ఎవరికి చెందుతుంది? ఈ కవిత గురించి నేను ఒక ఫీమేల్ ఫ్రెండ్తోని, ఒక అమ్మాయితో డిస్కస్ చేసినప్పుడు మేము అనుకున్నాం, రియాలిటీలో కూడా తల్లులు ఆ యుద్ధంలో పిల్లలు చనిపోతూ ఉంటే ఒకవైపు తను లోపల ఉన్న ఇంకిపోతున్న పాల గురించి పట్టించుకుంటుందా అంటే మేబీ అక్కడున్న తల్లిని పట్టించుకోకపోవచ్చు. మనం ఆర్టిస్టులం కదా, మనం పట్టించుకోవాలి అని చెప్పాను. మేబీ ఆ తల్లికి తనకి ఇంకిపోతున్న పాల గురించి ధ్యాస ఉండకపోవచ్చు. ఎందుకంటే పిల్లలకి ఇంపార్టెంట్. తన శరీరం ఏమైనా కూడా తల్లి తన పిల్లల గురించి ఆలోచిస్తుంది. తన శరీరం విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఒకవైపు తన పిల్లల గురించి ఆలోచిస్తుంది. అంత పిల్లల శవాలను పూడ్చడానికి కూడా జాగలేదు. ఆ పసిపిల్లల శవాల ముందు ఒక తల్లి తనకి ఇంకిపోతున్న పాలు, బాంబుల వల్ల ఇంకిపోతున్న పాలు, ఏ పసిబిడ్డకి పట్టలేని వృధా అయిపోతున్న పాలు, ఒక అమృతం అని మనం ఎంత గొప్పగా చెప్పుకుంటామో ప్రపంచంలో తల్లిపాలు అమృతం అని. ఇప్పుడు ఆ అమృతం ఎటుపోతున్నాయి అనేది ప్రశ్న. ఇక్కడి నుంచి బాంబులు వెళ్తున్నాయి. ఈ అదాని అంబానీ లాంటి వాళ్ళు బాంబులు తయారు చేయడం వల్ల, అమెరికా బాంబులు అమ్మడం వల్ల, ఆ బాంబుల వల్ల స్త్రీలకు పాలు ఇంకిపోతున్నాయి. జనరల్గా ఇంకిపోవడం వేరు. కాబట్టి ఇది స్వయంగా మహిళలు మాట్లాడకపోయినా నేను మాట్లాడాలి అనుకున్నాను. మహిళలు మాట్లాడతారు యుద్ధ ప్రాంతంలో, కానీ వాళ్ళ ఎక్కువ పిల్లల మీద దృష్టి ఉంటుంది కాబట్టి నేను వాళ్ళ తరపున నిలబడి, నేను ఆ స్త్రీల ఆ తల్లుల వైపు నిలబడి నేను అడగాలనుకున్నాను. వాళ్ళ పాలు ఇంకిపోతున్నాయి, ఏ పిల్లలకి పట్టడానికి లేదు. చివరిగా కాసిన్ని పాలు మిగిలాయి, కానీ పిల్లలు మిగలట్లేదు పట్టడానికి. అందుకు నేను ఈ కవిత రాయాలనుకున్నాను. అంటే చెప్తూ పోతే ప్రతి కవితలో ఏదో చిన్న ఒక డీటెయిలింగ్ ఉంటుంది. అంటే పాఠకులు అంటే కొన్ని విషయాలు పాఠకులు అందుకోలేనిదో లేకపోతే నేను చెప్పలేనిదో పోయేంలో బియాండ్ ఏదో ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఇంకోటి నేను బడికెళ్తాను అనే కవిత కూడా ఒకటి చదివారు కదా, నేను చాలా రియాలిటీ ఇందులో మనం అనుకుంటాం, చాలా ఇమాజినేషన్గా రాసాడు పోయేట అనుకుంటారు, కానీ కొన్నింటికి నేను చాలా రియాలిటీకి దగ్గరగా ఉండాలనుకున్నాను. అది ఎందుకంటే నేను బడికెళ్తాను అని పిల్లలు అక్కడ మనం ఇప్పటికీ ఫోటోగ్రాఫ్స్ చూడొచ్చు, ఆ బాంబులు పడుతున్న శవాలు, కానీ వాడు ఏదో చిన్న పెన్సిల్ పట్టుకొని ఏదో ఇట్లాంటి చిన్న నోట్బుక్ మీద రాస్తున్నారు ఏదో. అంటే ఒక హోప్ ఉంది వాళ్ళకి, వాళ్ళు అనుకున్న ఒక బ్యూటిఫుల్ ప్రపంచంలో వాళ్ళు ఉండాలనుకుంటున్నారు. బాంబులు పడి చనిపోయినా కూడా మేము స్కూల్కి వెళ్ళాలి, చదవాలి, లేదంటే ఇంకేదో బొమ్మలు గీయాలి అనే పిల్లల్లో ఉండే న్యాచురల్ కోరికలు అవన్నీ వాళ్ళలో సహజంగా ఉన్నాయి.
అంటే ఎంత విధ్వంసం. ఎరేజ్ అని ఒక ఒక అతను ఎరేజ్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రీసెంట్గా. ఇజ్రాయెల్ సోల్జర్ మొత్తం పాలస్తీనాను ఎరేజ్ చేశాడని. ఎరేజ్ అనే వర్డ్ నేను రీసెంట్గా ఒకటి రాశాను. ఎరేజ్ అనే టైటిల్ పెట్టి ఒక పోయం రాశాను. అంటే ఎరేజ్ చేయడం అంత సులువా? అంటే భూమి మీద మనుషుల్ని కానీ పచ్చదనాన్ని కానీ మనుషులకు ఉండే బంధాలను ప్రేమలని కానీ ఎరేజ్ చేయడం అంత సులువా అన్నట్టు నేను ఒక కవిత రాశాను. అంత ఎరేజ్ చేయాలి అనుకుంటున్న ఇప్పుడు కూడా పసిపిల్లలు ఉన్న న్యాచురాలిటీని కోల్పోవాలనుకోవట్లేరు. వాళ్ళ ఉండే సహజమైన గుణాలు, బాల్యం అక్కడ ఉంది. ఆ బాల్యాన్ని ఇంకా మనము న్యాచురల్గా బతికేలాగా కాపాడుకోవాలి. బాల్యం ఎప్పుడూ ఉంటుంది, ఆ బాల్యం మనము కాపాడుకోవాలి. అయితే అంత న్యాచురల్గా బడికి ఒక అతను అన్నాడు అనమాట, ఒక అతను సీనియర్ అంతనే, అక్కడ బాంబులు పడుతుంటే ఇంకెక్కడ స్కూల్ ఉంటాయి? నిజంగా స్కూల్ లేవు, స్కూల్ అన్ని కూలిపోయాయి. కానీ వాళ్ళకు హోప్ ఉంది, ఒక ఆశావాదం ఉంది, స్కూల్కి వెళ్ళాలి, అది చాలు మనకి అనిపించింది. తర్వాత ఏ కైండ్ ఆఫ్ ప్రొటెస్ట్. ప్రియమైన స్నేహితుడా, నా స్తన్యాన్ని తీసి నీ పెదవులకు అందిస్తాను, నా గుండెలోని ప్రేమనంతా పాలుగా తాగు. ప్రియమైన స్నేహితుడా, ఎవరి అనుమతి లేకుండానే మన ఇద్దరం తల్లి బిడ్డలుగా మారిపోదాం. ఎవరి అనుమతి లేకుండానే చన్నులను పెదవులను తడి చేసుకుందాం. ఇంకెవరి అనుమతి అవసరం లేకుండానే ఊపిరి పీల్చినంత సహజంగానే రోజూ కాసిన్ని నా పాలను తాగు. బిడ్డకు పాలు పట్టడం నిషేధమైన నేల మీద ప్రియమైన స్నేహితుడా కాసింత పాలు పంచుకో. రొమ్ములోంచి పువ్వులు ఎలా పూస్తాయో చూపిద్దాం, పెదాలపైన హృదయాలపైన పాలజల్లులు ఎలా కురుస్తాయో చూపిద్దాం. తల్లిమేను తాకనివ్వని సైనికుల పైశాచిక ఆనందడోలికల్లో అమ్మలను చూడనివ్వని యుద్ధంలో నాలో అమ్మను చూడటానికి త్వరపడు. నియంతలను ఓడించడం కోసం ప్రియమైన స్నేహితుడా త్వరగా పసిబిడ్డగా మారిపో. ఒక పాలస్తీనా తల్లి, కేవలం పాలస్తీనా తల్లిగా, తన జర్నలిస్ట్. పాలస్తీనాలో తల్లిగా ఉండడం ఎన్ని బాధ్యతలు, ఎంత యుద్ధ వాతావరణంలో ఎంత కష్టంగా ఉంటుంది. అందులోనూ మళ్ళీ జర్నలిస్ట్ పాత్ర. ఇటు పిల్లల్ని చూసుకోవాలి, తనకుండే సమస్యలు తనకుంటాయి, పిల్లల్ని చూసుకోవాలి. తను జర్నలిస్ట్గా మళ్ళీ యుద్ధాన్ని రికార్డు చేసి ప్రపంచానికి మళ్ళాంటి వాళ్ళకి చూపించడానికి ఒక పెద్ద పాత్ర పోషించే ఒక మహిళకి 2 కవలలు పుడితే అందులో ఒకరు కొన్ని రోజులకే చనిపోతే ఇంకొక పసిబిడ్డ ప్రాణంతో ఉంటే ఆ పసిబిడ్డకి ఒక రోగం వచ్చిందనమాట. ఎందుకంటే అది రోగ నిరోధక శక్తి లేకపోవడం వల్ల తనకి ఖచ్చితంగా తల్లిపాలు పట్టాలి. ఖచ్చితంగా తల్లిపాలు లేకపోతే బిడ్డ ప్రాణాలతో ఉండదు, చనిపోతుంది. తల్లి ఉన్న తర్వాత, తల్లికి పాలున్న తర్వాత ఇవ్వకుండా ఒక నేరం చేయడం ఎందుకు? మళ్ళీ ఇంకొక ప్రాణాన్ని తీసేలాగా చేయడం ఎందుకు? తను చెప్పింది, తను జైల్లో వేసినప్పుడు బిడ్డకు పాలిచ్చే అవకాశాన్ని ఇవ్వండి అని వేడుకుంటుంది ఇజ్రాయెల్ కోర్టు. న్యాయబద్ధమైన అంటాం మనం, ఇప్పుడు ఇల్లీగల్గా జరిగే యుద్ధాలు ఉంటాయి, ఇది న్యాయబద్ధమైన ఒక కోర్టు ఉంది అని ఒక కోర్టును నమ్ముకొని, లాయర్లను నమ్ముకొని ఒక మహిళకు కూడా ఏం న్యాయం జరగలేదు అక్కడ. ఇజ్రాయెల్ కోర్టు చాలా అమానవీయంగా కోర్టు తీర్పు చెప్పింది, బిడ్డకు పాలు పట్టడానికి అనుమతి లేదు అని. ఆ బిడ్డ చనిపోవడానికి వాడు ఎదురు చూస్తున్నాడు, ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఎదురు చూస్తున్నాడు, బిడ్డ చనిపోవాలి. అనేక రకాల మానవీయ హింస జరుగుతుంది అక్కడ, మానసికంగా, శారీరక అన్ని రకాల హింస జరుగుతుంది. ఆ హింసలో భాగమే ఇది. అంటే బిడ్డ చనిపోవాలి కానీ మనం నేరుగా చంపను. ఏ రోగం అయితే ఉందో తల్లి పాలు పట్టాల్సిన చోట పట్టకుండా ఉంటే ఆ బిడ్డ చనిపోతుంది. కాబట్టి ఎన్ని రకాలుగా ఎదురు చూస్తున్నారు చంపడానికి, ఎంత హింస జరుగుతుంది. కేవలం బాంబుల వల్లే కాదు, ఇవాళ అత్యాచారం జరుగుతుంది. ఇజ్రాయెలీ డిటెన్షన్ సెంటర్లో ఎంతమంది మహిళలు, నాకు అనిపించింది బుక్ ఒకసారి తిరిగి చూసుకున్నాక, ఇందులో ఒక్క మగవాడి గురించి నేరుగా నేను కవిత రాయలేదు. అందరి మహిళల గురించి, పసిపిల్లల గురించి ఉన్నాయి, కానీ అక్కడ మగవాళ్ళకి కూడా డిటెన్షన్ సెంటర్లో జెనిటల్స్కి కరెంట్ షాక్ పెట్టి, అసలు ఇక్కడ జరిగిన మణిపూర్లో ఏదైతే జరిగిందో, ఇక్కడ మహిళల్ని ఊరేగదీస్తారు నగ్నంగా, అక్కడ పురుషులని నగ్నంగా ఊరేగదీస్తున్నారు, నగ్నంగా కూర్చోబెట్టారు. ఇక్కడ నుంచి ఆ రోడ్డు మొత్తం ఇట్లా వరుసగా కూర్చోబెట్టారు నగ్నంగా మగవాళ్ళని. మళ్ళీ డిటెన్షన్ సెంటర్లో అందరి ముందే ఉండే వాళ్ళకి కరెంట్ షాక్, జెనిటల్స్కి కరెంట్ షాక్ పెట్టి హింసించడం, అనేక రకాల హింస జరుగుతుంది. నేను దాని గురించి రాయలేకపోయాను, కానీ కనీసం మహిళల గురించి, తల్లుల గురించి, పసిపిల్లల గురించి రాశాను.